టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. గత 5 ఏళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా ఏమాత్రం బెదరకుండా ప్రత్యర్థులకు ధీటైన సమాధానం చెప్తూ దూసుకుపోయారామె. ఇప్పుడు లేటెస్ట్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హోంమంత్రి అయ్యారు. ఆమె వంగలపూడి అనిత. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో జరిగిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు అనిత. జస్ట్ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారామె. అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ వ్యాఖ్యానించారు. అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు ప్రభుత్వం స్పందించడం లేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపేసిన వారిని శిక్షించాలంటూ జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. అంతేకాదు, జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడు అంటూ మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారికి 20,000, అలాగే పాక్షికంగా గాయపడిన వారికి 10,000 ఇవ్వమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు పరిహారం గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా ఇప్పటికీ 3కి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంకటాపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ ఊసే లేదన్నారు. ఇక ప్రమాదం రోజు విజయవాడ నుంచి తాను రోడ్డు మార్గంలో ఘటనా స్థలానికి రాత్రి 12:30కు చేరుకున్నానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించారని చెప్పారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారని, వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. సీఎం ప్రకటించిన 24 గంటలు గడవక ముందే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేశామన్నారు హోంమంత్రి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయని, క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రులకు తరలించామని వివరించారు. సహాయ చర్యల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను మంత్రి అనిత కొట్టిపడేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.